ఒకసారి చూడండి, రాజులు 2వ గ్రంథములో కూడా ఇక్కడ కూడా మనోనేత్రాలు వెలిగించబడి చూశారు, చూసినట్టు జరిగింది అక్కడ. ఒకసారి చూడండి, రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు పెద్దలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలీషా గారి గురించి మనం ఆలోచన చేస్తున్నామమ్మా. ఎలీషా గారు ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఆ ప్రాంతములో ఎలీషా గారి పక్కన ఒక శిశువు ఉన్నాడు, గెహాజీ. ఎవరైనా గెహాజీ ఉన్నాడు. గెహాజీని ఎలీషా గారిని చంపడానికి ఒక రాజు, సిరియా రాజు సైన్యాన్ని, రథాలను, గుర్రాలను వేయించుకొని సైన్యాన్ని పంపించి వీళ్ళని చంపాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని పంపించాడు, సిరియా రాజు పంపించాడు. వాళ్ళు వస్తున్నారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వస్తున్నాడు వీళ్ళని చంపడానికి. అప్పుడే గెహాజీ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ సైన్యాన్ని చూశాడు. సిరియా రాజు పంపించిన సైన్యాన్ని చూసి భయపడిపోయినాడు. భయపడిపోయి వెంటనే ఎలీషా గారికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా, మనల్ని ముట్టడేయడానికి లేదా మనల్ని చంపడానికి సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు, నువ్వేం ఆలోచన చేస్తలేవు, ఎట్లయ్యా పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఎలీషా గారికి చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చెప్పిన వెంటనే, గెహాజీ చెప్పిన వెంటనే భయపడి కాదు, మనోనేత్రాలతో చూశాడు. ఆయనకు ధైర్యం ఉంది. ఆయన ప్రార్థన ఎలా ఉందో 16వ వచనం చదవండి. అతడు ప్రార్థన చేసి ఎలీషా గారు గెహాజీతో చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు గెహాజీ? మన పక్షమునున్నవాడు వానికంటే, ఆ సిరియా రాజు కంటే, ఆ సైన్యానికంటే గొప్పవాడున్నాడు మన పక్షమున, అధికులై ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. యెహోవా, వీడు చూచినట్లు ఎవడు వాడు? గెహాజీ చూచినట్లు దయచేసి వీని కనులు తెరువమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? గెహాజీ కన్నులు, అరే చూసేగచ్చి చెప్పినాడు, మళ్ళా కళ్ళు మూసుకుపోయినాయా? చూసొచ్చే సైన్యం వస్తుందయ్యా అని చెప్తున్నాడు. ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళని పంపించాడు, సిరియా రాజు పంపించాడు. వాళ్ళు వస్తున్నారు ఎవరి దగ్గరికి? ఎలీషా దగ్గరికి వస్తున్నాడు వీళ్ళని చంపడానికి. అప్పుడే గెహాజీ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే ఆ సైన్యాన్ని చూశాడు. సిరియా రాజు పంపించిన సైన్యాన్ని చూసి భయపడిపోయినాడు. భయపడిపోయి వెంటనే ఎలీషా గారికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా, మనల్ని ముట్టడేయడానికి లేదా మనల్ని చంపడానికి సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు, నువ్వేం ఆలోచన చేస్తలేవు, ఎట్లయ్యా పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఎలీషా గారికి చెప్తున్నాడు. అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేస్తున్నాడు. ఈయన చెప్పిన వెంటనే, గెహాజీ చెప్పిన వెంటనే భయపడి కాదు, మనోనేత్రాలతో చూశాడు. ఆయనకు ధైర్యం ఉంది. ఆయన ప్రార్థన ఎలా ఉందో 16వ వచనం చదవండి. అతడు ప్రార్థన చేసి ఎలీషా గారు గెహాజీతో చెప్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నావు గెహాజీ? మన పక్షమునున్నవాడు వానికంటే, ఆ సిరియా రాజు కంటే, ఆ సైన్యానికంటే గొప్పవాడున్నాడు మన పక్షమున, అధికులై ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. యెహోవా,
వీడు చూచినట్లు ఎవడు వాడు? గెహాజీ చూచినట్లు దయచేసి వీని కనులు తెరువమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడంట. ఏమని? గెహాజీ కన్నులు, అరే చూసేగచ్చి చెప్పినాడు, మళ్ళీ కళ్ళు మూసుకుపోయినాయా? చూసొచ్చే సైన్యం వస్తుందయా అని చెప్తున్నాడు. ప్రార్థన ఏమని చేస్తున్నాడు? వీడి కన్నులు తెరువమని ప్రార్థన చేస్తున్నట్టే. ఈ కన్నులా, లోపలున్న కన్నులా? ఏ కన్నులు? ఏమా ఏ కన్నుల గురించి? లోపల తలలో ఉన్న కన్నుల గురించి ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా గారు. అయ్యా దేవా, ఈ గెహాజీకి లోపలున్న కన్నులు తెరువమయ్యా అని చెప్తూ ఉన్నాడు. నిజంగా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. లోపలున్న కన్నులు తెరవబడ్డాయి. వెలిగించుకున్నాడు గెహాజీ. వెలిగించుకొని ఇప్పుడు వెళ్ళి చూడు అన్నాడు. ఇప్పుడు వెళ్ళి చూడు అన్నాడు. చూస్తే ఆ వెలిగింపబడిన ఆ మనోనేత్రాలు చూసి ఆయన హ్యాపీగా సంతోషపడుతున్నాడు. ఈ సిరియా రాజు పంపించిన సైన్యానికంటే ఇదిగో నా దేవుడు పంపించిన సైన్యమే వీటికంటే గొప్పది అని తెలుసుకున్నాడు ఆయన. అదే మాట చెప్తున్నాడు. చదువమ్మది. యెహోవా ఆ పనివాని కనులను తెరవజేసెను గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఇండుట చూచెను. ఎవరి గుర్రాలు ఇవి? దేవుని యొక్క సైన్యాన్ని చూశాడు అనమాట. మనోనేత్రములు తెరవబడ్డాయి, చూస్తున్నాడు. ఈ సైన్యము కంటే దేవుడు పంపిస్తున్న సైన్యమే గొప్పది అన్నాడు. నిజంగా ఈ మనోనేత్రాలు గనక మనకు తెరవబడితే మనకున్న విశ్వాసము, ఆ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం ధైర్యపరుస్తుంది. మనము కదిలించబడం, ఇంకా ప్రభు కోసం బ్రతకాలని ఇష్టపడతాం. అంత ధైర్యం వస్తుంది, అంత విశ్వసిస్తాం మనం. అలా విశ్వసించాలి. మన జీవితంలో మనోనేత్రాలను తెరుచుకోవాలి, వెలిగించుకోవాలి. అబ్రహాము, ఎలియాజరు నిజంగా తన జీవితంలో చెప్పినట్టుగా ఆయన కనపడింది. అసలు తీసుకొని వస్తావు పోవయ్యా అన్నాడు. తీసుకొని వచ్చాడు. నిజంగా ఇక్కడ కూడా ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా చూశాడు ఆల్రెడీ. వీళ్ళకంటే నా దేవుడు పంపిస్తున్న సైన్యము చాలా గొప్పదని చూశాడు. ప్రభువా, ఈయన కన్నులే మూయబడ్డాయినైనా, ఈయన కన్నులు తెరిచున్నాయినా అన్నాడు. తెరిచాడు, చూశాడు, విశ్వసించాడు. ఈరోజు మనం కూడా దేని మీనైనా విశ్వసించితే, దేని మీనైనా విశ్వాసం ఉంచితే దేవుడు చేశాడని నమ్మేసేయాలి. అంతే. చేస్తాడు దేవుడు. చేస్తాడా? చేయడు. చేస్తాడా? చేయడేమో. చేస్తాడా? చేయడేమో. చేస్తాడా? ఇట్లాంటి విశ్వాసం ఉండకూడదు. ఇట్లా పడిపోయే విశ్వాసం, అది బలహీన పడిచిపోయే విశ్వాసం. ప్రభు చేస్తాడండి, నా దేవుడు చేస్తాడు. నాకు కనబడుతుంది. నా దేవుడు చేయగలిగే సమర్థుడు, నాకున్న సమస్యను తీర్చగలిగే అది విశ్వాసం. అది కనబడాలి నీకు. చేస్తాడా? చేయడంటే మనోనేత్రాలు మూయబడ్డాయి. గుడ్డితనం కలగజేశాడు అపవాది గుడ్డితనం కలగజేశాడు గనక దేవుని పట్ల పెద్ద నమ్మకమేమి మనకు కలగదనమాట. విశ్వాసం లేదు మనకు, విశ్వసించలేం మనం. ఖచ్చితంగా దేవుని నమ్మాల్సిందే, పరలోకముందని విశ్వసించాల్సిందే, నరకముందని విశ్వసించాల్సిందే. ప్రభు కోసం బ్రతికితే మోక్షానికి చేరుతావన్న ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో బలంగా ఉండాలి అంటే లోపలున్న నేత్రాలను క్లియర్గా చేసుకోవాలి, వెలిగించుకోవాలి. వాక్యం చేత వెలిగించుకోవాలి. పౌలు గారు చూడండి ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో. ఒకసారి చూడండి, పౌలు గారి గురించి ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. క్షణం మాత్రముండు
ఈ చిన్న శ్రమ ఆ, మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారం. నిత్యమైన అంటే ఇక్కడున్న శ్రమను చూశాడు, కనబడని ఆ పరలోకములో ఉన్న మహిమను చూస్తున్నాడు. అంటే మనోనేత్రాలతో చూస్తున్నాడు. ఆ చూసిన దానిని ఈ శ్రమను చిన్నగా ఆలోచన చేశాడు. ఇదెంత ఈ శ్రమ? కొద్ది కాలమే ఉంటాం ఇక్కడ, కొంతకాలమే ఈ శ్రమ. ఈ శ్రమ దాటిపోయిన తర్వాత ఇదిగో నేను అక్కడికి వెళ్తాను చూడు, ఆ మహిమ చాలా గొప్పది. ఆ మహిమతో ఆ మహిమలో నేను ఉంటానని విశ్వసిస్తున్నాడు అన్నమాట, నమ్ముతూ ఉన్నాడు. అందుకే ఆ మహిమ మీద విశ్వాసం ఉంచాడు. ఈ శ్రమలు ఎక్కువగా పెద్దగా భయపడలేదు, నమ్మకంగా ముందుకెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మీరు గమనించండి, పౌలు గారు ఎప్పుడు కూడా బెదరలేదు, ఎప్పుడు కూడా భయపడలేదు, ఎప్పుడు కూడా జంకలేదు. ప్రభు కోసం బ్రతికాడు. కారణం ఏంటో తెలుసా? మనోనేత్రాలు వెలిగించుకున్నాడు. పరలోకములో మహిమ నా కొరకు ఉంచబడింది, ఆ మహిమతో నేను మహిమపరచబడతాను అని చూస్తూ తన జీవితాన్ని ముగించుకున్నాడు అన్నమాట. ఇంకా చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుకుంటుని, నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం ఉంచబడిందంట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే ఆ నీతి కిరీటం చూస్తున్నాడా? ఉంచబడి ఉన్నదో లేదో అని అనుమానం పడటం లేదు. ఏమన్నాడు అక్కడ? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే అది మనోనేత్రాలతో చూస్తున్నాడు. అది అవునా? మనోనేత్రాలతో చూస్తున్నాడు కాబట్టి నాకున్న విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని. ఇదిగో నా కొరకు ఉంచబడిన నీతి కిరీటం కొరకు నేను ప్రయాసపడుతున్నాను. నాకే కాదు, మీకందరికీ కూడా ఆ నీతి కిరీటాలు ఇవ్వాలని ఆయన వేడుకుంటున్నాడు. అదే కదా చదవమ్మది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. నాకే కాదు, ఎవరైతే మనోనేత్రాలు తెరవబడి చూస్తూ ఉంటారో వారికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. ఆ నీతి కిరీటాన్ని చూశాడు కాబట్టి తన విశ్వాసాన్ని చక్కగా కాపాడుకున్నాడు, తుడుముట్టించుకున్నాడు. అది కనబడుతుంది. ఆ నీతి కిరీటం ఎలా మనోనేత్రాలతో చూస్తున్నాడు, కనబడింది, ముందుకెళ్ళిపోయాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో కూడా శ్రమలు వచ్చినా చిన్నగా ఆలోచించాలి. ఇదిగో ఈ శ్రమలు మనం సహిస్తే, లేదా ఈ శ్రమలు మనం భరిస్తే ఇదిగో పరలోకానికి మనం వెళ్తామన్న ఆలోచన మనకుండాలి. ఆ పరలోకాన్ని మనం చూస్తూ ఉండాలి. పరలోకం కోసం మనమంతా ప్రయాసపడాలి. అందుకే భక్తులు చాలా మంది ఎందుకు ఇంతగా విశ్వాసం ఉంచారు అంటే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి, వెలిగించుకున్నారు గనక దేవుని పట్ల ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉంది. అబ్రహాం గారు నమ్మడం అంటే మామూలు విషయమా? అది నమ్మేశాడు, అంతే, జరిగింది నిజంగా. ఈరోజు పౌలు గారు కూడా నమ్ముతున్నాడు. నా కొరకు ఏది ఉంచబడింది? నీతి కిరీటం కనబడుతుంది ఆయనకు. ఆ నీతి గురించి ప్రయాసపడ్డాడు, దాన్ని పొందుకున్నాడు కూడా తన జీవితంలో. ఇంకా మీరు పాత నిబంధన గ్రంథంలో మోషే గారు ఉన్నారు. మోషే గారికి కూడా మనోనేత్రాలు తెరవబడ్డాయి, తెలుసా మీకు? 11వ అధ్యాయం చదవండి ఒకసారి. 24వ వచనం ఎబ్రీలోకి రాస్తూ అదంతా కూడా 11వ అధ్యాయం అంతా మీరు చదివితే అంత విశ్వాసము, నిరీక్షణ గురించే రాయబడి ఉంటుంది. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి. ఏ విశ్వాసం ఇది? మనోనేత్రాలు తెరవబడినటువంటి విశ్వాసం అన్నమాట. విశ్వాసమును బట్టి ఐగుప్తులో వచ్చే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు మోషే ఒప్పుకొనలేదు. అంటే ఈ ఐగుప్తులో వచ్చే ధనము, ఐశ్వర్యము ఈ కంటితో చూశాడు. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి, అల్పకాలము అన్నాడు. ఏ కాలం ఇది? అల్పకాలము. పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. ఇక్కడ వచ్చే ఈ ధనము, ఈ ఐశ్వర్యము, ఈ సింహాసనము, ఈ హోదా ఇదంతా కూడా కొంతకాలమే ఉంటుంది అని వీటిని ఆశించలేదు. ఆశించకుండా పరలోకములో ఉండే ఆ సింహాసనాన్ని గురించి ఆలోచించాడు. పరలోకానికి చేరే ఆలోచన ఆయనకు తట్టింది కనుక ఇవన్నీ కూడా ఆయన విసర్జించాడు. ఇవన్నీ కూడా నాకు వద్దనుకున్నాడు. ఎలా వద్దనుకున్నాడంటే దాన్ని చూస్తున్నాడు. పరలోకములో ఉన్న ఆ యొక్క అనుభవాన్ని లేదా పరలోకములో ఉన్న ఆ స్థాయిని చూస్తున్నాడు కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టాడు. ఇవన్నీ కొంతకాలమే ఉంటాయి, తర్వాత ఇవన్నీ విడిచిపెట్టాలి. అంటేందుకు పరలోకం మనం పోవాలి అక్కడనే. అందుకే ఆయన మనోనేత్రాలు ఏమైపోయినాయి? వెలిగించుకున్నాడు, వీటన్నిటిని విడిచిపెట్టాడు. మనం ఈ కంటితో చూస్తే ఇవన్నీ కావాలనిపిస్తాయి మనకు, మనోనేత్రాలతో చూస్తే ఇవన్నీ వద్దనిపిస్తాయి. ఎందుకంటే ఎంతకాలం ఉంటాం మనం? ఎంతకాలం ఉంటాం ఇక్కడ? ఎంతకాలం ఉంటామమ్మా? కొంతకాలం ఉంటాం. అన్నీ విడిచిపెట్టి పోవాల్సింది. ఏమైనా ఎంట పెట్టుకుని పోతామా? మనం సంపాదించిన ఇల్లు ఏమైనా ఎంట వస్తుందా? ఏమా మనం ప్రేమతో పెట్టుకున్న ఉంగరం ఏమైనా ఎంట వస్తుందా? మనం ప్రేమతో పెట్టుకున్న వాచ్ ఏమైనా ఎంట వస్తుందా? ఏది రాదు, ఏది రాదు. రాదన్న దాని మీదే మనం మనసుంచుతున్నాం. ఇవన్నీ కొంతకాలం ఉండి విడిచిపెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. దీని మీద మమకారము, దీని మీద ప్రేమలు, దీని మీద ఆశలు మనకు ఉండకూడదు. ఉన్నాయి అంటే మనోనేత్రాలు మూయబడ్డాయి అని అర్థం. ఈ లోకం మనకు శాశ్వతమని తెలుసుకుంటున్నావా? ఈ లోకములో ఉన్న ధనము శాశ్వతమైనది అనుకుంటున్నావా? ఇవన్నీ కూడా మాయమైపోతాయి. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలని ఎప్పుడు తెలుసుకుంటావంటే నీ మనోనేత్రాలు తెరవబడినప్పుడే దేవుని మీద ఆధారపడతావు. మోషే గారు తెలుసుకున్నాడు, విడిచిపెట్టాడు అంత ధనాన్ని, ఐశ్వర్యాన్ని అంతా. అంతెందుకు, యేసు ప్రభు కూడా విడిచిపెట్టాడు. అవునా? యేసు ప్రభు కూడా ఈ లోకములో అపవాది వచ్చి నా కాళ్ళకు మురుక్కు, ఈ లోకాన్నంతా నీకు అప్పగిస్తాను అన్నాడు. ఈ లోకాన్నంతా నీకు అప్పగిస్తానన్నాడు. చూశాడు ఈ లోకాన్ని. ఈ లోకం నాకు అవసరత లేదు, ఈ హోదా నాకు అవసరత లేదు. ఎందుకంటే మనోనేత్రాలతో తెరవబడిన ఆ పరలోకం చూస్తున్నాడు ప్రభు. ఇవన్నీ కూడా ఆయన ఆశించలేదు, ఇవన్నీ నాకు అక్కరలేదు అంటున్నాడు. ఇంకేమనుకున్నాడు తెలుసా? రెండవసారి భూమికి వస్తే ఇదంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. ఏమైపోతుంది? ఇదంతా, ఈ లోకమంతా ఏమైపోతుంది? బూడిదైపోతుంది. బూడిదైపోయేది నాకు అవసరమా? నాకు అవసరమా? ఇది కాదు నాకు అవసరం. ఏది నాకు అవసరం? పరలోకం. అది నాకు అవసరం, అది నేను పొందుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే దీన్ని ఆశించకూడదు అని తెలుసుకున్నాడు. అందుకే యేసు ప్రభు ఎక్కడ కూడా ఇది నాది, అది నాది, ఏదేదో ఆశపడి తాను సంపాదించినట్టుగా చరిత్రలో ఎక్కడ రాయబడలేదు. కారణం ఏంటంటే తన మనోనేత్రాలు తెరవబడి పరలోకం గురించి ఆలోచించాడు. పరలోకములో నా కొరకు ఉంచబడిన మహిమ నేను పొందుకునేటట్టుగా చేయనైనా అనుకున్నాడు. నిజంగా ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకములో ఆయనకున్న మహిమ మామూలు మహిమ కాదు, ప్రభుకున్న మహిమ. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రభు పాదాల దగ్గరికి రావాల్సిందే. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత ఉన్నత వాడైనా, ఎంత రాజైనా, మంత్రి అయినా,
కోటీశ్వరుడైన యేసు పాదాల దగ్గరికి వచ్చి నువ్వు మోకరిస్తేనే నీకు మోక్షం. ఆ మహిమ ఉంచబడినాడా లేదా? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి ఉంచాడు. అది కనులారా చూశాడు ప్రభు. మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఏది కూడా ఆశించలేదు, భూమి మీద ఏది కూడా కావాలనిపించలేదు ఆయనకు. అపవాదం వచ్చి ఎన్నో చిత్రహింసలు ఎన్నెన్నో రకరకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ దానికి సోలిపోలేదన్నమాట. కారణం ఏంటంటే ఇదంతా ఒకరోజు విడిచిపెట్టవలసిన వారమై ఉన్నామన్న ఆలోచన ఆయనకు ఉంది. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే నీకు పరలోకం కనపడతలేదు అని అర్థం. పరలోకం కనపడతలేదు అంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయి అని అర్థం. పరలోకం నీకు కనబడుతుంటే ఈ లోకమైన ఆశ ఉండదు నీకు. ఈ లోకములో ఉన్న ధనము కానీ, ఐశ్వర్యము కానీ, హోదా కానీ, ఏదైనా కానీ ఆశించం. పెద్దగా అవసరాన్ని బట్టి వాడుకుంటాం, తర్వాత వదిలేస్తాం. ప్రభు కోసం బ్రతకాలి అన్నటువంటి ఆలోచన నీకు వస్తుంది. ఎందుకంటే అది మనకు ముఖ్యమైనది. అది మనకు పరలోకం, దేవుడున్న సింహాసనం. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన ఉన్నాడు, సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. మనమందరం ఒకరోజు ఈ లోకాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రభువు దగ్గర మనము నివాసం చెయ్యాలన్నటువంటి ఆ ఆలోచన, ఆ విశ్వాసం, ఆ మనోనేత్రాలు తెరవబడి చూస్తూ మనకున్న విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడైతేనే మన విశ్వాసం బలంగా ఉంటుంది. లేదంటే సోలిపోయే ప్రమాదం ఉంది. లేదంటే పరలోకం ఏడుందో తెలియదు, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామో లేదో తెలియదు. ఇవన్నీ అనుకుంటూ మన జీవితాన్ని ముగించుకుంటే నిజంగా తెలియకుండానే పోతావు నువ్వు. దేవుని దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. ప్రభుని నమ్మాలి, విశ్వసించాలి. చస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలన్న నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలి. అందుకే వాక్యానుసారంగా నీ జీవితం కట్టబడాలి. పౌలు గారు ఎందుకు అంత ప్రయాసపడ్డారు? మోషే గారు ఎందుకు అంత విడిచిపెట్టి ప్రభు కోసం బ్రతికాడు? తర్వాత అబ్రహాం గారు దేవుని మీద ఎందుకు ఆధారపడ్డాడు? వీళ్ళందరూ కూడా చేరుకున్నారు అక్కడికి, నమ్మారు ఉంది అని. ఎలీషా గారు ఎందుకు అంత ధైర్యంగా ఉన్నాడు? దేవుడు మనకు సహాయము చేస్తాడు, అంతే. చేశాడు కూడా అని నమ్మారు. కనుక మన జీవితాల్లో కూడా అలాంటి నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకం ఉండాలంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం చదువుతూ ఉంటేనే మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఒక నూనె లాంటిది వాక్యం, ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యం చదువుతూ ఉందాం, మనం చక్కగా బలపడుతున్నాం. చదువు రాకపోతే ప్రతి ఆదివారం మందిరానికి రండి. ఇక్కడ కూడా వెలిగించబడుతూ ఉంటాయి. ఆరిపోయిన దీపాన్ని ఏం చేస్తాం? వెలిగిస్తాం. నూనె పోసి వాక్యమైన నూనె పోసి వెలిగిస్తాం. వెలుగుతూ ఉండండి, ఆరిపోవడానికి కాదు. ఈ మనోనేత్రాలు ఆరిపోతే గురుడితనం అపవాది కూడా ఏం చేసిందంటే మూసేసింది. మన మనోనేత్రాలను ఏం చేసింది? మూసేయడం వల్లనే మనం దేవుని పట్ల పెద్దగా ఆలోచించడం లేదు. దేవుని భయం లేదు మనకు. దేవుని వాక్యం అంటే పెద్దగా పట్టించుకోవడం లేదు. దేవుని మాట అంటే పెద్దగా లెక్క చేయడం లేదు. భయం కనపడతలేదు. పాపం చేయాలన్న ధైర్యం ఎక్కువ వచ్చేసింది మనిషికి. పాపం చేస్తున్నావు, ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నడుపుకుంటున్నావు. మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు, మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ పాపం చేస్తున్నావు. ఎందుకంటే మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి, నీకు ఈ నేత్రాలతో నువ్వు చూస్తున్నావు కాబట్టి ఒకరోజు అగ్నిగుండానికి వెళ్తావు. జాగ్రత్త. చస్తే పాతాళం ఉందని నీ నేత్రాలతో చూస్తే కనపడదు, మనోనేత్రాలతో చూస్తే కనపడుతుంది. చస్తే అగ్నిగుండం ఉంది, నా ఆత్మ యుగాలు అక్కడ కాలిపోయే పరిస్థితి ఉంది. కనుక నేను భయపడి దేవుని మాటల ప్రకారంగా నా జీవితం కట్టబడాలని నువ్వు విశ్వసించి దాన్ని చూసి నీ జీవితాన్ని మార్చుకొని దేవుని కోసం బ్రతికితే తప్ప నీ జీవితం బాగుపడదు. కనుక ఈ నేత్రాలతో చూసిందల్లా కావాలనుకోకు. ఎందుకంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవన్నీ నాశనం అయ్యేటివి. ఇవన్నీ అపవాది వల్ల పుట్టినేటివి. కనబడిందల్లా అది వాస్తవం అనుకోవడం పొరపాటు. కనబడని పరలోకమే వాస్తవం, కనబడని నిత్య జీవమే వాస్తవం, కనబడని ఆ నరకం ఉందన్నది వాస్తవం. కనుక అవి చూస్తూ మన జీవితాన్ని సరిచేసుకోవాలని
ప్రభు పేరిట మనవి చేస్తూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కళ్ళు మూసుకునండి. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, మీరు ఆశించి కోరుకున్నట్టుగా మీ మాటలు మీ పిల్లలకు అందించాను. చక్కగా విన్నారు. విన్నటువంటి ఆ మాటలు వారి హృదయాలలో భద్రపరచండి. మనోనేత్రాలతో చూసే ఒక గొప్ప భాగ్యము మీ పిల్లలకు అనుగ్రహించమని, అన్ని విషయాల్లో తోడుండమని, ముందున్నటువంటి కార్యక్రమం మీకు మహిమకరంగా జరిగించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి.